గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు వరదలు విజయవాడ నగరాన్ని అస్తవ్యస్తం చేశాయి. నట్టింట్లో నడుములోతు నీరు రావడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు రోడ్డున పడ్డారు. వర్షం ఆగిపోయి వరద తగ్గుముఖం పట్టింది అనుకునే లోపే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే నీటిలో నుంచి బయటపడుతున్న నగరంలోకి మళ్లీ నీటి ప్రభావం పెరిగిపోతుంది. ఉదయానికి ఇప్పటికే వరద ప్రభావం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు వరదలు విజయవాడ నగరాన్ని అస్తవ్యస్తం చేశాయి. నట్టింట్లో నడుములోతు నీరు రావడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు రోడ్డున పడ్డారు. వర్షం ఆగిపోయి వరద తగ్గుముఖం పట్టింది అనుకునే లోపే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే నీటిలో నుంచి బయటపడుతున్న నగరంలోకి మళ్లీ నీటి ప్రభావం పెరిగిపోతుంది. ఉదయానికి ఇప్పటికే వరద ప్రభావం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గత 6 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వరదల నేపథ్యంలో విజయవాడ మొత్తం కూడా అంటే దాదాపు విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా కూడా అంటే విజయవాడలో ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంతో పాటు ఇటు పశ్చిమ నియోజకవర్గం 2 నియోజకవర్గాలు అంటే దాదాపుగా 6 లక్షల పైచులకు జనాభా కూడా ఇంకా వరద ప్రమాదంలో అంటే వరదలోనే ఉన్నట్లయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఏదైతే ప్రధానమైనటువంటి విజయవాడలో బుడమేరు ఏదైతే బుడమేరుకి ముంపు ప్రాంతాలైనటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా బుడమేరు ఒక ముంపు ప్రాంతం. ఇటు పైపుల్ రోడ్డు కానీ, సింగినార్ కానీ, ఇటు వాంబే కాలనీ కానీ, రాజీవ్ నగర్ తో పాటు చక్కంపూడి కాలనీలో అయితే ఇప్పటికే వరద అంటే దాదాపు 6 రోజుల నుంచి కూడా అత్యంత పెద్ద ఎత్తున అంటే నడువులోకి వచ్చిన పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉండింది. కానీ నిన్న రోజు చూసుకుంటే వరదంతా కూడా ఒక్కసారిగా తగ్గిన ప్రభావం అయితే ఉండింది. కానీ మళ్ళీ ఉదయం నుంచి కూడా వరద పెరుగుతున్నట్లు కూడా ఇక్కడ మన ప్రస్తుతం అయితే కనపడుతుంది. నిన్నటి వరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాటర్ అయితే కనిపించిన పరిస్థితి లేదు. కానీ మళ్ళీ కూడా ఒక అడుగు మీద నీళ్లు పెరిగినట్లు పరిస్థితిలో మనం చూస్తాం. ప్రభుత్వం అయితే గత 6 రోజుల నుంచి కూడా ఇక్కడున్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలను తరలించి ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఆహార పదాలు మంచినీళ్లతో పాటు అన్ని కూడా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే చేస్తానే ఉంది. ఉదయం నుంచి కూడా 100 లారీలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే దాదాపు 25 కేజీల బియ్యము, కిలో కందిపప్పు, 2 కిలోల నూనె, కిలో పంచదారతో పాటు 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పేద ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతంలో అందరికీ కూడా పంపుతుంది. దాదాపుగా ముఖ్యమంత్రి 6 రోజుల నుంచి కూడా కలెక్టరేట్ కార్యాలయంలో ఉంటూ కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ప్రతి ఒక్క అంటే మంత్రులతో పాటు అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలతో హెచ్చరికలు జారీ చేస్తూ కూడా ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితిలో కానీ అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తూ ఉన్న పరిస్థితిలో ఇప్పటికే వరద ప్రభావం తగ్గుతుంది అనుకున్నారు. కానీ మళ్ళీ ఒక ఉదయం నుంచి కూడా ఒక అడుగు మేర అయితే వాటర్ పెరుగుతున్నట్టు కొంత ఆందోళన కలిగించే అంశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉదయం నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ట్రాక్టర్లో కానీ అన్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని కూడా ఇక్కడ బుడమేరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది. వీటన్నిటి మీద ఏరియల్ సర్వేలో అయితే ముఖ్యమంత్రి అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అదే కాకుండా ఎక్కడైతే గండి పడిందో ఆ గండి పడిన ప్రాంతాన్ని ఇప్పటికే 2 గళ్ళు అయితే కూర్చడం అయితే జరిగింది. 3వ దానిపైన ఇప్పటికే ఆర్మీ ఏదైతే ఉన్నారో ఆ 3వ గండిని కూడా యుద్ధ ప్రాతిపదికన కూర్చున్న పరిస్థితిలో మనకి స్పష్టంగా చూస్తాను. అదే కాకుండా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ తో పాటు దానికి ఉన్నట్టు ముంపు ప్రాంతాలన్నీ కూడా ముఖ్యమంత్రి అయితే ఏరియల్ సర్వేలో చూస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. కాకినాడ